మావిగన్ వెనుక జగన్ అసలు గేమ్ ప్లాన్ అదేనా? అమరావతిని ఆపే కుట్ర జరుగుతుందా? మావిగన్ వర్సెస్ అమరావతి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ ఇది. ఒకవైపు అమరావతిలో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మరొకవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మావిగన్ నా ఎన్నికల ఎజెండా అంటూ ప్రకటిస్తున్నారు. ఈ ప్రకటన వెనుక అసలు ఉద్దేశం ఏంటి? ఇది నిజంగా కొత్త రాజధాని ప్రతిపాదన, లేక అమరావతి అభివృద్ధిని అడ్డుకునే రాజకీయ వ్యూహమా? ఈరోజు పూర్తి విశ్లేషణలో అన్ని కోణాలను పరిశీలించే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ముందుగా జగన్ అసలు మావిగన్ పేరును ఎందుకు తెరపైకి తీసుకొచ్చారో తెలుసుకోవాలి. 3 రాజధానుల ప్రతిపాదనకు ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పిచ్చారు. 2024 ఎన్నికల్లో అమరావతి రాజధాని కీలక అంశంగా మారింది. ఆ తర్వాత కూడా జగన్ మళ్ళీ రాజధాని అంశాన్ని వదిలేయకుండా ఇప్పుడు మావిగన్ పేరుతో మరొకసారి ప్రజల్లో చర్చకు పెట్టడం జరిగింది. కాకపోతే ఇక్కడ ప్రశ్న ఒక్కటే: ప్రజలు ఇప్పటికే తిరస్కరించిన అంశాన్ని మళ్ళీ ఎందుకు జనం ముందుకు తెస్తున్నారు అనేదే అసలు సిసలు ప్రశ్న. రాజకీయాల్లో ప్రతి ప్రకటనకు ఒక లక్ష్యం ఉంటుంది. అది కేవలం ఓటర్ల కోసం మాత్రమే కాదు, కొన్నిసార్లు పెట్టుబడిదారులకు, వ్యాపార సంస్థలకు, రియల్ ఎస్టేట్ రంగానికి ఒక సందేశం పంపడానికి కూడా ఉపయోగపడుతుంది. అదే ఇప్పుడు జరుగుతోందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అమరావతిలో భారీ స్థాయిలో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ భవనాలు, రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణాలు, వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు దశలవారీగా ముందుకు సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రైవేటు కంపెనీలు కూడా అక్కడ పెట్టుబడులపై ఆసక్తి చూపడం చాలా సహజం. ఒక పెట్టుబడిదారుడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే ముందు మొదట చూసేదేంటి? రాజకీయమైన స్థిరత్వం. రేపు ప్రభుత్వం మారితే పాలసీ మారుతుందా? రాజధాని మారుతుందా? ప్రాజెక్ట్ నిలిచిపోతుందా? అనే అనేక రకమైన సందేహాలు వస్తాయి. అక్కడే మావిగన్ చర్చ ప్రభావం ఉంటుందని కొందరు భావిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే చాలామంది ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్తున్నారు: దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ పూర్తిగా మందగించింది. అయితే అమరావతి లాంటి భారీ అభివృద్ధి ప్రాజెక్టు ఉన్న ప్రాంతంలో డిమాండ్ మరింత పెరగాలని భావించారు. కానీ రాజకీయపరమైనటువంటి అనిశ్చితి కారణంగా కొంతమంది కొనుగోలుదారులు వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు అని చెప్తున్నారు. జగన్ నిజంగా రాజధానిని మార్చగలరా? అది వేరే చర్చ. కానీ రాజకీయంగా ఒక సందేశాన్ని ఇవ్వటం మాత్రం నిజం. అమరావతి భవిష్యత్తుపై సందేహాలు సృష్టించడం అనేది ఒక వ్యూహమని ప్రత్యర్థులు ఇప్పుడు ఆరోపిస్తున్నారు. వైసీపీ మాత్రం ప్రాంతీయ సమతుల అభివృద్ధి కోసం మావిగన్ వైఖరిని తీసుకున్నామని చెప్తుంది. అందుకే ఈ అంశం ఇప్పటికే రాజకీయంగా చర్చాంశనీయంగా మారిపోయింది. ఒకవేళ ప్రభుత్వం అమరావతిపై ఉన్న అనుమానాలను తొలగించాలంటే కేవలం ప్రకటనలు మాత్రం సరిపోవు. ప్రజలకు, పెట్టుబడిదారులకు కనిపించేటువంటి ఫలితాలు చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ భవనాలు చాలా త్వరగా పూర్తి కావాలి. కేంద్ర సంస్థల నిర్మాణాలు వేగంగా జరగాలి. రైతులకు హామీ ఇచ్చిన ప్లాట్లు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. పరిశ్రమలు తీసుకురావాలి, ఉద్యోగాలు రావాలి, మధ్యతరగతి నివాస ప్రాజెక్టులు ప్రారంభం కావాలి. అప్పుడు మాత్రమే అమరావతిపై విశ్వాసం మరింతగా పెరుగుతుంది. ఇక 2029 ఎన్నికల్లో అభివృద్ధి వర్సెస్ ప్రత్యామ్నాయ మోడల్ అనే చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు అమరావతి అభివృద్ధిని చూపిస్తూ అధికార కూటమి ముందుకు రావచ్చు. మరొకవైపు వైసీపీ పార్టీ ప్రత్యామ్నాయ అభివృద్ధి మోడల్ను ప్రజల ముందుకు తీసుకురావచ్చు. అందుకే రాజధాని అంశం మళ్ళీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తుంది. మరి మావిగన్ ప్రకటన కేవలం రాజకీయ నినాదమా,
లేక అమరావతి పెట్టుబడులపై ప్రభావం చూపే వ్యూహమా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లోతైన రాజకీయ విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేయండి.